SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అండి ఈరోజు యూత్ చూడాల్సిన మంచి సినిమా అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ మనకేమి ఇచ్చారు, మనం పేరెంట్స్ని ఎందుకు చూడాలి, మనకు ఆస్తులు ఏమి రాలేదు కదా అని ఈరోజు యూత్ ఇలా ఆలోచిస్తుంది. దానికి డిఫరెంట్గా తనకు తాను కష్టపడి ఇచ్చేసాడు. లాస్ట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో, అదృష్టం నీకు కలిసి వచ్చింది కాబట్టి నువ్వు కోట్లు సంపాదించావు, అది అందరికీ కలిసి రాదు కదా అంటాడు. అందుకని మొత్తం తన ఆస్తంతా తన ఎంప్లాయీస్కి రాసి మళ్ళీ జీరో నుంచి తను స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు హీరో. అది మాత్రం ఎక్సలెంట్గా తీశారు. క్లైమాక్స్ అయితే సూపర్ అండి. ఈరోజు యూత్ చూడాల్సిన కంపల్సరీ మస్ట్ మూవీ అండి ఇది. బాగుంది. మ్యూజిక్ ఇస్ ఎక్సలెంట్. మ్యూజిక్ చాలా మటు చూడొచ్చండి, చూడొచ్చు. యూత్ చూడాలి మెయిన్. దెర్ ఇస్ అ మెసేజ్ ఇన్ ద మూవీ. యూత్ చూడాలి, కంపల్సరీగా చూడాలి. అంటే కష్టపడితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అనే గౌతమ్ చూపిస్తాడు. సో యా, అబ్బాయి స్టార్టింగ్ నుంచి హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్, టైటిల్ ఆఫ్ ద మూవీ సోలో బాయ్ అని అయితే ఏదైతే ఉందో అబ్బాయి ఒక్కడే అన్ని సాధిస్తాడు లైఫ్లో. అది చాలా ఇంపార్టెంట్. సోలో బాయ్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతే నార్మల్ ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. సినిమా మాత్రం నాకు చాలా మోటివేట్ చేసింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిస్ మనం జనరల్గా చిల్గా ఉంటాము, కానీ ఎంత మోటివేషన్ ఇచ్చిందంటే లైక్ నేను ఒక జాబ్ చేసే అబ్బాయినే, బట్ రియల్లీ ఇన్స్పైర్డ్ అయ్యాను. స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఒక 5-10 మినిట్స్ కొంచెం స్లో ఉన్నా కూడా అక్కడ నుంచి వన్స్ స్టోరీ మనకి పికప్ అయిన తర్వాత సినిమా మాత్రం ఎక్దమ్ సూపర్. ఇంటర్వెల్లో అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది. ఐ సజెస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ యూత్, మిడిల్ క్లాస్ అబ్బాయిలు అయితే పక్కాగా చూడాలి. దే విల్ గెట్ డెఫినెట్లీ మోటివేటెడ్ విత్ దిస్ ఫిలిం. సో ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్, నాట్ ఇన్ OTT. సో ప్లీజ్ గో అండ్ వాచ్ సోలో బాయ్. మీడియా పర్సన్ ప్రతి ఒక్క ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నదే కావాలి మాకు. సో నేను నా సినిమా గురించి రివ్యూ చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఖచ్చితంగా చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మీకు ఇచ్చిన అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో బాక్స్ ఆఫీస్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ మాత్రం నేను తీసిన అని చెప్పేసి నమ్ముతున్నా. సో ఆడియన్స్ రియాక్షన్ చూడండి అండ్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. నచ్చితే మాత్రం నిజంగా పాజిటివ్గా మీకు అనిపించిన పాయింట్స్ చెప్పండి బయటికి. ఎందుకంటే చిన్న సినిమాకి మీడియా వాళ్ళ సపోర్ట్ కానీ ఆడియన్స్ సపోర్టే కావాలి. సో మా బ్యాక్ ఎండ్లో ఎవ్వరూ లేరు పెద్దోళ్ళు, కానీ చాలా చిన్న బడ్జెట్లో, అంటే ఒక పెద్ద సినిమాకి అయ్యే ఒక క్యారవాన్ ఖర్చులో ఒక 2.5 కోట్లలో ఇంత క్వాలిటీ అచీవ్ చేయడం అన్నది దట్స్ సక్సెస్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎమోషన్ ఇది. గట్టిగా కొట్టినామని నమ్ముతున్నా. ఇంకా మార్నింగ్ షో స్టార్ట్ అవ్వలేదు, ప్రీమియర్ షో ఒక్కటే అయింది. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది సినిమా? సో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్తో చూడాలని చెప్పేసి అనుకున్నా నేను సినిమా. అందుకే మీడియాని పిలిచినాము, మిడిల్ క్లాస్ పీపుల్ని పిలిచినాము. సో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా. ప్రమోషన్స్ ఆగవు, ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. చిన్న ఫిలిం, వర్డ్ ఆఫ్ మౌత్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. థ్యాంక్ యూ.